హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కేసీఆర్కి మరో బిగ్ షాక్. కేటీఆర్పై కేసు నమోదు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ ఇటీవల అరెస్టు చేసింది. హైదరాబాద్లోని ఆమె నివాసంలో తనిఖీలు చేపట్టిన ఈడీ మొన్న సాయంత్రం 5:20 కవితకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంది. ఇక ఈ మేరకు ఆమె భర్తకు సమాచారం అందించింది. కవిత అరెస్టు వార్త బయటకు రాగానే బీఆర్ఎస్ నాయకులు భారీగా కవిత నివాసం వద్దకు చేరారు. ఈ క్రమంలో కవిత సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులు కవిత నివాసానికి చేరుకున్నారు. అయితే ఆమె ఇంటి వద్దకు వచ్చిన న్యాయవాదులతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను ఈడీ అధికారులు అడ్డుకున్నారు. వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపటి తర్వాత కవిత న్యాయవాదులను వీరిని లోపలికి అనుమతించారు. ఇక ఈ సందర్భంగా కవితను ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు చేయడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయమై ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆయన ఈడీ అధికారులను నిలదీయడంతో అధికారులు ఆ దృశ్యాలను వీడియో రూపంలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా కూడా ఆయన కవిత అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అరెస్టు చేయబోమని ఈడీ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చిన లేఖను చూపించారు. అయితే కవితను అరెస్టు చేసిన కొద్దిసేపటికే ఈడీ అధికారులు కేటీఆర్కి షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవితను అరెస్టు చేసేందుకు తాము ఆమె నివాసానికి వెళ్లిన సమయంలో కేటీఆర్ దౌర్జన్యం చేశారని ఈడీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో కేటీఆర్ ఈడీ అధికారిని భానుప్రియ మీనాతో పాటు మరికొందరితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తమ విధులకు అడ్డు తగిలారని అధికారులు కేటీఆర్పై కేసు పెట్టారు.